నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. వర్మ మరో కొత్త కోణం. సిండికేట్ తో ఎవరి సీక్రెట్స్ చెప్పబోతున్నాడు? ఆర్జీవి రీసెంట్ గా సత్య కన్ఫెషన్ పేరుతో ఒక ఎమోషనల్ ట్వీట్ పెట్టాడు. దీనికి సంపూర్ణ సినీ లోకం కూడా కదిలిపోయింది. ఇప్పుడు ఆయనకు సత్య రంగీలా తరహాలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నానని చెప్పిన సంగతి తెలిసిందే. ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మని డేరింగ్ మ్యాన్ అని ఎందుకంటారు? కేవలం ఆయన స్పీచ్లు, సెన్సేషనల్ కమెంట్స్, బోల్డ్ యాక్ట్స్, ఇంటర్వ్యూస్ ఆయనకు ఈ పేరు తీసుకురాలేదు. వాస్తవానికి ఆయన తెరకెక్కించిన శివ, సత్య, రంగీలా, కంపెనీ వంటి చిత్రాలు ఆయనకు డేరింగ్ డైరెక్టర్ అనే పేరుని తీసుకొచ్చాయి. అయితే 2006 తర్వాత ఆయన చెప్పుకోదగ్గ సినిమాలు పక్కకు పెడితే పరమ చెత్త చిత్రాలు తెరకెక్కించాడు. ఇదంతా పక్కన పెడితే ఇటీవల ఏదో జ్ఞానోదయం అయినట్టు పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? రామ్ గోపాల్ వర్మ ఎన్నోసార్లు ఎన్నో వాగ్దానాలు చేసి తూచ్ అని చెప్పిన సందర్భాలు ఎన్నో చూసాం. రీసెంట్ గా ఆయన సత్య కన్ఫెషన్ పేరుతో ఒక ఎమోషనల్ ట్వీట్ పెట్టాడు. దీనికి సంపూర్ణ సినీ లోకం కూడా కదిలిపోయింది. ఇప్పుడు ఆయనకు సత్య రంగీలా తరహాలో ఓ ప్రాజెక్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. దీనిని తాజాగా అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు ఎన్నో చీకటి కోణాల్ని తన దృక్పథంతో చూపించిన వర్మ మరోసారి ఇంకో చీకటి కోణాన్ని సినిమాగా తెరకెక్కించనున్నాడు. ఆ కథే సిండికేట్. 70వ దశకంలో స్ట్రీట్ గ్యాంగ్స్ తో మొదలుపెట్టి ఐసిఎస్ వరకు ఎన్నో రకాల సంఘ వ్యతిరేక శక్తులను ఇండియా చూసింది. అయితే గత 10-15 ఏళ్లుగా చెప్పుకోదగ్గ కొత్త గ్రూప్స్ లేవని, ఒకవేళ భవిష్యత్తులో కొత్త తరహా సంఘ వ్యతిరేక శక్తులు ఎలా ఉంటుందో సిండికేట్ రూపంలో చూపించనున్నట్లు ప్రకటించారు. దీనికి ఓన్లీ మ్యాన్ కెన్ బి ద మోస్ట్ టెరిఫైయింగ్ యానిమల్ అంటూ ట్యాగ్ లైన్ జోడించాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్, కాస్టింగ్ అతి త్వరలోనే ప్రకటిస్తానన్నాడు.